సమయంలో వచ్చిన మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు కలుగును గాక. చాలా మంది సోలిపోతున్నాం. మనము ఏ జనము ఎలా ఉంటామో మనకు తెలియదు. ఈ పరిస్థితిలో మనము దేవునిలో జీవించటం ఎంతో ధన్యత, ఎంతో మనకు జీవితానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంను పొందుకుంటే ఈ భూలోకంలో మనము రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ముఖ్యమైనటువంటివి అని పరిగెడతాం. ఎలాగో దేవుని ఆలయములకు అతి రీతిగా వస్తే 1000 దంతులు ధన్యతలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మనకి పోషణార్థకరమైనటువంటి మన జీవితాలకు సుఖపెట్టుకోవడానికి మనం పరిగెడతా ఉంటాం. భూలోకంలో పరిగెడతా ఉంటాం. ఏదో ఒక పని చేసుకుంటూ, లేదంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటూ సుఖపడాలని పరిగెడతా ఉంటాం. మంచిదే, వద్దాన్ని అన్నిటికీ పరిగెడతాం, సంపాదనగా పరిగెడతాం, అన్ని పరిగెడతాం. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని దగ్గర ఉన్న సంపాదన. ఆ సంపాదన కొరకు మనం పరిగెత్తటం లేదు. చాలా మంది పరిగెత్తటం లేదు, అందరూ లేదు కానండి, చాలా మంది పరిగెత్తటం లేదు, కొందరు పరిగెత్తుతున్నారు లేదని అని అను నేను గనుక గమనించండి. మరి వారి కొరకు మనం ప్రార్థించారు. తోలిపోతున్నారు సాతాను యొక్క ఆ కుయుక్తులకి. వాళ్ళు ఏమవుతున్నారంటే సోలిపోయి సాతానులో దూరిపోతున్నారు. నేను ప్రార్థన చేస్తున్నానులా, నేను విశ్వాసనేలా అనుకుంటున్నారు. కానీ క్రియల లేని విశ్వాసము మృతము, చచ్చినది. మృతం అంటే చచ్చినది. క్రియలు అంటే పనులు. దేవుని దగ్గర లోబడి దేవుని సన్నిధానానికి రాకుండా విశ్వాసం నాకుంది పర్వాలేదు అనుకున్నటువంటి వారి యొక్క భక్తి వ్యర్థం. దేవుని మాటలు వినాలా, దేవునికి ప్రార్థన చేయాలా. దేవుని మాటలు వింటూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుని కార్యక్రమాలు చేసినటువంటి వారికి దేవుడు ధన్యతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా, దేవుని మాటలు వినకుంటున్నా అది వ్యర్థమది. మీరు ఎంత ఇచ్చేసినా నీకు శూన్యం. నీకు దేవుడు చేయవలసినటువంటి మేలు చేయదు. కారణం ఏంటంటే నీకు తక్కువ ఉన్న కనుక. విశ్వాసము తక్కువ ఉంది, దేవుని మాటలు వినవు, దేవునికి లోబడవు, మరి బట్టి ఉన్నట్టు ప్రవర్తిస్తావు. అటువంటి వారికి ఉట్టి వ్యర్థం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దినములు దగ్గర పడుతున్నాయి. ఏ క్షణం మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. కనుక కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మాట బోధింపబడుతుంది. జనములు దగ్గర పడ్డాయి కానీ మనకు దగ్గర రాలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినముతో సమానం. కనుక మరి ఆ చక్కనైనటువంటి పాఠాలు దైవజనులు మనకు తెలుపుతున్నారు. జాగ్రత్త కలిగి ఉండాలి. చక్కనైనటువంటి పాఠాలు, బైబిల్లో ఉన్నటువంటి పాఠాలు అద్భుతమైనటువంటి పాఠాలు. మరి ఇంకొక రోజు మనం చెప్పుకున్నాం. ఆ పాఠంకి వెళ్ళానంటే మళ్ళీ ఈ పాఠం లేట్ అయిపోద్ది. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందరినీ కూడా బాగు చేయడానికే వచ్చారు, కానీ ఎవరిని కూడా చెరపటానికి మాత్రం రావు. అది మనం పొందుకొని నన్ను బాగు చేయండి అని మనం చెరిపోతా ఉంటే బాగు చేస్తాడు ఆయన. మమ్మల్ని బాగు చేయండి, మేము బాగు చేయండి అనుకుని మనం చెడు ప్రవర్తనలు చేస్తూ బాగు చేయండి, పాపలు క్షమించడానికి వచ్చామంటే అతను అలా చేస్తాడా? మనము కరెక్ట్గా ఉండాలా. కరెక్ట్గా ఉండి మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. అప్పుడు నీకు పూల వర్షమే కురిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. పూల వర్షం అంటే దేవుళ్ళనే కురిపింపబడతాయి. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి. ఇక్కడ కీర్తనలో మనం చదువుకున్నాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి. జనములలో ఆయన కార్యములను సాక్ష్యం చెప్పడానికి రావాలంటే వస్తున్నారులండి కొందరు, కానీ రావాలి. మన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు చేసినటువంటి దేవుడే. ఆ మేలును గంభీరముగా తెలిస్తే
చాలా మందికి తెలిసి వారు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథాన్ని దూషించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం కరెక్ట్ కాదు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథం కరెక్ట్ కాదు, చెట్టును పుట్టను బొమ్మను మొక్కండి అది కరెక్ట్ అంటున్నారు. చెట్టును పుట్టను దేన్నో మొక్కండి అది కరెక్ట్ అవుతుంది, కానీ బైబిల్ మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు. దైవజనులు చెప్తున్నారు, ఎవరు నువ్వు చెట్టును మొక్కుకుంటే మొక్కుకోవయ్యా, నువ్వు పుట్టను మొక్కుకుంటే మొక్కుకోవయ్యా, నువ్వు బలిని మొక్కుకుంటే బలిని మొక్కుకోవయ్యా, నువ్వు ఆవును మొక్కుకుంటే ఆవును మొక్కుకోవయ్యా, మేము వాటిని సృష్టిని మేము మొక్కము కానీ ఈ సృష్టినంతా పుట్టించినటువంటి ఆ దేవుణ్ణి మా ఆత్మతో మొక్కుతాం. దేవునికి స్తోత్రం. మేము ఆత్మతో మొక్కుతాం. మాకు అద్భుతమైనటువంటి సూచక్రియలు జరుగుతాయి, అద్భుతమైనటువంటి మేము జీవితాన్ని మేము పొందుకుంటాం అని దేవుని భక్తులు ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ కూడా చలనాలు లేవు, ఎవరికి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం కనుక మనము జాగ్రత్త కలిగి ఉండడం ఎంతో శ్రేష్టము. ఇక్కడ చూస్తే 2వ వచనము, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని కూర్చి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని కూర్చి సంభాషణ చేయుడి అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చింది ఆశ్చర్య కార్యాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులలో కొందరు కొన్ని దేవుడు చేసినటువంటి పనులను చూసి ప్రప్రథముగా ఆయన చేసినటువంటి అద్భుతం ఏంటండి, కానా ఊరిలో వెళ్ళి ద్రాక్షారసంగా చేశారు. ద్రాక్షారసం చేసేటప్పుడు శిష్యులు అందరూ ఆశ్చర్యం పొందుతారు. ఆశ్చర్యం పొందేటప్పుడు యేసు ప్రభువు చెప్తారు, ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, అని వాళ్ళని ప్రోత్సహించి హెచ్చరించడం జరిగింది. అదే విధముగా మరి ప్రభువు వారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు, ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలు శాస్త్రులు వీళ్ళు మాత్రము వాటిని గ్రహించటం లేదు. వారి హృదయంలో చలనం లేదు, వారి త్రోవ వారిదే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము భక్తులమే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు భక్తులు కానే కాదు. మేము భక్తులము, నిజమైన దేవుడిని నమ్ముతున్నాం అంటున్నారు. నిజమైన దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయన నమ్మటం. నిజమైన దేవుడిని నమ్ముతున్నాం, మేము మహాభక్తులము, మోషే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పాటిస్తున్నాము, అక్కడే ఉన్నాడు ఆయన మాత్రం ఖాతరు చేయట్లేదు. ఇలాంటి వారు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నిజమైన భక్తుడినే, నిజమైన భక్తురాలే అనుకుంటాం, కానీ మనము నమ్మవలసినవి నమ్మము, ప్రార్థన చేయవలసింది ప్రార్థన చేయాలి. అలాంటప్పుడు మరి ఎలా ఉంటుందండి? అందులో ఈ పరిచయులు, యూదులు, శాస్త్రులు ఉన్నటువంటి వారు యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, కానీ ఆయన నమ్మకుంటున్నారు, ఆయన క్రమములు పాటించుకుంటున్నారు. ఆయన చేసినటువంటి అద్భుత సూచక్రియలు వాళ్ళకి చేయడం రాదు కదా, చేసినటువంటి ఆయన్ని నిందిస్తున్నారు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటున్నారు. ఎవరిని అంటున్నారు? దేవుణ్ణి. ఎవరిని అంటున్నారు? దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఆ దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం అంటున్నారు. ఆ దేవుణ్ణి లేనిపోయినటువంటి బాధలతో కృంగదీస్తున్నారు. పక్కనే ఉన్నాడు ఆయన. ఆ యెరూషలేము చుట్టూ పవిత్రమైన ఆలయాన్ని చెరిపేశారు కనుక దాన్ని చూసి ఏడ్చాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏడ్చాడు. ఒకరోజు ఏమవుతుందంటే శిష్యులు వెళ్తుండగా అక్కడ ఒక పుట్టు గుడ్డివాడు, అంటే తెలుసా మీకు, ఆయన పుట్టిందే గుడ్డితనంతో పుట్టారు. చాలా మంది గుడ్డితనము దేని నిమిత్తం మరి గుడ్డులు అయిపోయారో తెలియదు, కానీ చాలా మందిని యేసు ప్రభు వారు బాగు చేశారు. గుడ్డివారిని, చోటువారిని, కుంటివారిని, ఇవన్నీ మీకు తెలుసు, పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ పుట్టి గుడ్డివాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే శిష్యులు అంటారు అప్పుడు యేసు ప్రభుతో, ప్రభువా ఆ పుట్టి గుడ్డివాడు పుట్టాడే, ఎందుకు అలా పుట్టాడు? ఆ తల్లిదండ్రుల పాపమా లేకుంటే ఆయన పాపం చేశాడా అని అడిగేటప్పుడు ఆ ప్రభు వారు చెప్తారు, ఆయన పాపం చేయలేదు, ఆ తల్లిదండ్రులు కూడా పాపిష్టులు కానే కాదు, కానీ
దేవుని యొక్క అద్భుతమైనటువంటి సూచక్రియ బయలుపరచడానికి ఆయన గుడ్డివాడుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప బయలుపరచడం, దేవుని శక్తి బయలుపరచడానికి ఆయన గుడ్డివాణిగా పుట్టాడు. ఇలా కొంతమంది చాలా మంది అద్భుతాలు పొందుకుంటుంటారు, చాలా మంది అద్భుతాలు పొందుకుంటారు. అద్భుతాలు పొందుకొని నిన్న చచ్చిపోయినటువంటి వారు లేచి తిరుగుతుంటారు, కానీ దేవుడిని మహిమపరచరు. అందరల్లా లేరండో, చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. వాళ్ళు దేవుణ్ణి మహిమపరచరు, మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు మరి ఏడింతలైనటువంటి శిక్ష ఉందని బైబిల్లో ఉంది. గనుక ప్రియమైనటువంటి దేవుడు, నేను చాలా మంది చూశాను అటువంటి శిక్షలు పొందుకొని వారి జీవితాలు పతనం చేసుకున్నారు. ఇక్కడ పుట్టుగుడ్డు వాడు వెళతా ఉంటే ఆ పుట్టుగుడ్డు వాడికి అంటున్నారు, అతను పాపం చేశాడా లేకుంటే ఎవరు పాపం చేశారని. ఇది యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి పాఠమంతా మీకు చెప్తున్నాను, చదివించింది కొద్దిగా. గనుక ఆ పరిస్థితులు అనేటప్పుడు వాడు కానీ వాడి తల్లిదండ్రులు కానీ పాపాత్ములు కాదు, కానీ దేవుని యొక్క గొప్ప క్రియ మహిమపరుచుటకే వాడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పి ఆ గుడ్డివాడిని పిలిచి ఏం చేస్తాడంటే, ఇక్కడ చూడండి 4వ వచనం చూద్దాం. ఎక్కడ చదువుతానమ్మా? 3వ వచనం నుంచి చదువుతాను నేను, వినండి. యేసు వీడైనను వీడి కన్నవారాయనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షత పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. నన్ను పంపిన వాని క్రియలు, క్రియలంటే పనులు, నన్ను పంపిన వారి యొక్క పనులు, నేను ఎందుకు వచ్చానో ఆ పనులు చేసేయాలి అని అనుకుంటా. నన్ను పంపిన వాని యందు మరి నేను విశ్వాసం ఉంచాను. ఆ క్రియలు, నేను అనుకున్నటువంటి క్రియలు చేయాలి, మనము చేయాలి. గనక రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పనికి. రాత్రి వచ్చుచున్నది మాటలు మీకు బాగా అర్థమవును కాక. రాత్రి దేనికి పోలినదండి? సాతానుకు పోలినది, అపవాదికి పోలినది. అపవాది క్రియలు, అపవాది పనులు, అపవాది ఆకర్షించబోతున్నాడు. గనుక ఆ రాత్రి వచ్చేటప్పుడు ఎవరు కూడా పని చేయరు. గనుక నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి, గమనించండి, నేల మీద ఉమ్ము వేసి, ఉమ్ముతో బురద చేసి ఆ గుడ్డి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుగుకునమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుపు. సిలోయమని పేరుకి ఏముందో తెలిసిన మాటకు పంపబడిన వాడని అర్థమో దొరుకుతుంది. అంటే యేసు ప్రభు వారు అక్కడికి పంపబడినటువంటి వాడు. ఆ సిలోయమని కోనేటు అది ఆలకించింది. యేసు ప్రభువు పంపబడిన సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కో అని పంపించాడు దేవుడు. అది రెడీగా ఉంది, ఈయన స్వస్థత పడుతుందండి. ఏటి రెడీగా ఉందండి? కోనేరు రెడీగా ఉంది. ఈయన వెళ్ళి కడుక్కోవాలే కానీ స్వస్థత ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంత ధన్యత! వీడు మరి దగ్గరకు వచ్చి మరి చాలా మంది గుడ్డి వాళ్ళు, ప్రభా నా గుడ్డితనం తీసేవా, ప్రభా భక్తమై ఉన్నాడు తోపకం కూర్చొని, దావీదు కుమారుడా నన్ను రక్షించి అడుగుతాడు. వీడు అలా అడలేదు కూడా, ఇది నన్ను బాగు చేయలేదు కూడా. కానీ ఆయన పిలిచి భూమి మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద కన్నులకి రాసి, నువ్వు వెళ్ళు సిలోయమని కోనేట్లో కడుక్కో అని చెప్పేటప్పుడు సిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థం. గనుక ఆ మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం. చాలా స్పీడ్ చదవాలి. మరి తర్వాత, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి
భిక్షమెత్తుకునేవాడు కాడా అని ఆగా చూపు పొందేసరికి మనిషి మారుతాడు కదండి. చక్కగా చూస్తున్నాడు. చూసేటప్పుడు అక్కడ చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం పొందుకొని వీడు కూర్చొని భిక్షమెత్తుకున్నాడు కదా, అవునా కాదా అని అందరూ సస్పెన్స్ అవుతున్నారు. అయితే వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరు అని. వాడైతే దేవుడికి స్తోత్రం. వాడైతే ఏంటన్నాడండి, నేనే అద్భుతవాడు నేనే అని చెప్పేటప్పుడు వారు నీ కన్నులు ఎలాగ తెరవబడినవి వాడిని నడిగాగా వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనీటికి వెళ్ళి పరుగు కొనమని నాతో చెప్పాను. వాడు గుర్తించాడని మాట గుర్తించుకోండి. ఆడేం చెప్పాడు, యేసు అను ఒకడు నా దగ్గరికి వచ్చి నాకు ఆ బురద రాసి కోనేటికి వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపుకొని దేవుడికి స్తోత్రం. నేను వెళ్ళాను, యేసు చెప్పినటువంటి ప్రకారంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కడుక్కున్నాను, చూపు పొందాను అని చెప్పేటప్పుడు వారు ఆయన ఎక్కడని అడుగుగా వాడు నేను ఎరిగినాను. అతను ఎక్కడున్నాడు మాకు చూపించంటే అంత ముందు చూసాడా, చూడలేదు కదా, కనుక నాకు తెలియదు అని చెప్తున్నాడు. అతను ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలియదు, కానీ నా కన్నులు మాత్రం తెరిచాడు అని చెప్పేటప్పుడు అంతకుముందు గుడ్డి ఉండిన వాణిని ఎక్కడ తీసుకొచ్చారండి, పరిచర్యల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వారి కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపి పొందునో దానిని గూర్చి పరిచయులు కూడా వానిని మరలా అడుగుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతున్నని వారితో చెప్పాను. అది ఎవరికండి, ఆ పరిచయులకి. ఆ విశ్రాంతి దినమున బాగు చేయకూడదు కదా, ఎందుకు చేశాడు అనేసి మళ్ళీ అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను సిలోయమని ఆయన బురద రాశాడు, నాకు సిలోయమని కోనిటి పంపించాడు, కడుక్కోమన్నాడు చూపు పొందాడు అని చెప్పేటప్పుడు వారు ఇంకేమంటున్నారండి, కాదా పరిచయులలో కొందరు ఈ మనుషుడు ఎవరో తెలుసు, వాళ్ళకి ఆ బాగు చేసినడు ఎవరో తెలుసు కనుక ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటం లేదు కనుక దేవుని యొద్ద నుంచి వచ్చిన వారు కాదనది. వాళ్ళకి చేత కాదండి. సరే దేవుని యొద్ద నుంచి రాలేదండి, వీళ్ళే దేవుని యొద్ద నుంచి ఇచ్చేసారు. అట్లా బాగు చేయాలి కదా, వీళ్ళు బాగు చేయగలరా, చేయలేరు. బాగు చేసిన అతన్ని దూషిస్తున్నారు. దైవ కుమారుడు దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకుంటూ ఇక్కడ దేవుడు తిరుగుతూ ఉంటే ఆయన ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. దేవుణ్ణి పెద్దగా ఏదో పూజించినట్టు యాక్టింగ్ చేస్తున్నారు మాత్రమే. వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. ఎవరి సంబంధులమ్మా, అపవాది సంబంధులు. ఇటువంటి వారు ఈ రోజుల్లో కూడా లేకపోలేదు. మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుడికే మేము అంకితం చేస్తున్నాం, దేవుని పనులు చేస్తున్నామని దేవునికి అద్వైతంగా తిరిగినటువంటి వారు లేకపోలేదు. దేవుని మనసును బాధ పెట్టినటువంటి వారు లేకపోలేదు. మీరు బాగా ఆలోచిస్తే ఎక్కడున్నారో ఎలాగున్నారో అని మీకే తెలుసు, అది మనలోనే ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పరిచయులు శాస్త్రులు ఆయన్ని వెంబడుతున్నారు. ఆయనకి చెప్పడమేటి, వీళ్ళు సర్వ సృష్టిని పుట్టించినటువంటి రక్షకుడు, రక్షించడానికి వచ్చినటువంటి వాడు రక్షిస్తూ ఉంటే వీళ్ళు రూళ్ళు రెగ్యులేట్స్ చెప్తున్నారు. ఆయనకి దేవుడికే చెప్తున్నారు. కనుకనే మళ్ళీ ఈ యొక్క పుట్టు వాడిని అసమానం వేధిస్తున్నారు.
వేధిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచారు. నువ్వు చెప్పేస్తాను మరి చదివితే లేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు. చదువుతున్న వాళ్ళందరూ చదువుకోండి. తల్లిదండ్రులు పిలిచారు. వీడికి ఎలా చూస్తున్నాడా, వీడి నీ కుమారుడేనా అని అడుగుతున్నారు. వాడైతే మా కుమారుడే, వాడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, ఆడిని అడగండి. ఎందుకంటే వెళ్ళేసేస్తారు వీళ్ళని. తల్లిదండ్రులు భయపడితే ఆ మాట చెప్తున్నారు. వాడు యవనుడు కదా, వాడైతే మా కుమారుడే. ఇదివరకు మీ కుమారుడు గుడ్డోడు కావాలా? గుడ్డోడే. గుడ్డోడైతే మరి వీడు ఎలా చూస్తున్నాడు? అది చూస్తున్నాడు. నా కుమారుడే కానీ చూస్తున్నాడు. దేవుడే ఇచ్చాడు ఆయన చూపు అని చెప్పలేక భయపడిపోయి ఆ చూపు ఎలా పొందుకున్నాడో ఆడిని అడగను. మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ అడుగుతారు. మళ్ళీ అడిగి విశ్రాంతి దినమును బాగు చేయకూడదా? ఎందుకు నిన్ను బాగు చేశాడు? ఎవడ బాగు చేశాడు అని ఆయన వాదించి 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 అక్రవాడిని ఎంతో హింసిస్తున్నారు. గనుక ఆ మనుషుడు పాపి అంటున్నారండి. యేసు ప్రభుని చివరికి ఏమన్నారు? పాపి అన్నారు. గనుక ఇక్కడ చూడండి 24వ వచనంలో ఉంటది. కాబట్టి వారు గుడ్డివాడే ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరుచు. చూసారా ఎవరు మహిమపరచమంటున్నారు? ఇది బాగు చేసిన లెవెలు దేవుడు. దేవుని మహిమపరచు. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుతుందని వానితో చెప్పారు. అది పాపయ్యా, పాపి కనుక మాకు తెలుసు. బాగా పాపి అంటున్నారు. ఎవరినే? దేవుణ్ణే. దేవుణ్ణే అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి నేను సెమినరీలో ఉన్నాను. సెమినరీలో ఉండేటప్పుడు పేరు చెప్పని ఒక వ్యక్తి మాతో వచ్చాడు సెమినరీకి. సెమినరీకి వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడే సెమినరీలో మాతో సమానం కూర్చున్నాడు. ఆ సెమినరీలో దొరలు కదండి మా క్లాస్ చెప్తారు. దొరలు అడిగారు, ఏమయ్యా పాపాలు క్షమించినటువంటి వాడిని దేవుడు క్షమిస్తాడు, తెలియక పాపం చేసినటువంటి వాడిని దేవుడు క్షమిస్తాడు, తెలిసి పాపం చేసినటువంటి వాడిని క్షమిస్తాడా అని అడిగేటప్పుడు తప్పని లేచాడండి. ఆయన లేచేసాడు, క్షమించాడు. దావీదుని క్షమించాడు కదా, అలాగే మమ్మల్ని క్షమిస్తాడు అంటున్నాడు. చాలా భయంకరమైనటువంటి మాట. ఆ దొరలే టర్న్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మేమందరం పెన్నల కింద పడేసాం. కారణం ఏంటంటే అటువంటి దృష్టితో నడుచుకున్నటువంటి వారు లోకంలో లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెలిగింపబడి, హెబ్రీల్లో ఉంటుంది, ఒక్కసారి వెలిగింపబడి మరలా చీకటి శక్తులను ఆవరిస్తే వాళ్ళకి ఎన్నింతలు తెలిసండి? 7 ఇంతల శిక్ష. మీకు అందరికీ తెలిసినటువంటిది. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళు దేవుళ్ళే దూషిస్తున్నారు. మరి వీళ్ళకి ఎన్నింతలు ఉంటుంది శిక్ష? ఎన్నింతలు ఉంటుంది? జాన్ వెస్లీ గారు చాలా చక్కగా ప్రకటనల గ్రంథం ఆయన బోధిస్తున్నారు. నేను కూడా బోధించాను. మరలా ప్రకటనల గ్రంథం బోధించాలని నాకు ప్రేరేపణ వస్తుంది. నేను కూడా ప్రకటనలు అంటే చివరి దినాలు పద్మాసులో ఉన్నటువంటి యోహాను గారు రచించినటువంటి ఆ మాటలు ఆయన పరలోకముని చూచి రచించాడు. అవన్నీ కూడా మీకు తెలపదామని ఉన్నది. గనక ఇంకొకసారి టైం తీసుకొని ఆ పరలోక సంగతులన్నీ కూడా మీకు బయలుపరచాలని ఉంది. కానీ అంత జ్ఞానిని కాదు. మీరు ప్రార్థన చేయాలి, నేను చేస్తే అవి మనకన్నీ బయలుపరచబడతాయి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకం అనేది చాలా విలువైనటువంటిదని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ శాస్త్రమే వీళ్ళు ఉన్నారు. వీడు భక్తుడు కాదు, దేవుణ్ణి నమ్ము. నువ్వు వాడు దేవుణ్ణి నమ్మాడు కనుక పనులు తీర్చాడు. కనుక వీడు పాపి. ఏమంటున్నారు? దేవుణ్ణి పాపి అంటూ వాడు ఆయన పాపియో కాడో అని గుడ్డివాడు చెప్తాను. నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డుడు వాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. నేను దేవునికి స్తోత్రం. గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఇంతవరకు గుడ్డివాడినై ఉన్నానయ్యా, నాకు అనవసరం. ఆయన పాపో ఎవరో నాకు తెలియదు. నాకైతే కళ్ళు తెరిచాడు. పాపులు అయితే కళ్ళు తెరిస్తారండి? మహా పాపాలు చేసి వచ్చాడు, కళ్ళు తెరిచి కదా. ఎవరితో తెలుస్తాడు? కదా పాపిని దేవుడు ఇష్టపడతాడు. గనుక ఇక్కడ అతను పాపియో కాదు నాకు తెలియదు, కానీ నాకు కళ్ళు తెరిచాడు. ప్రియులారా, ఇక్కడ అద్భుతమైనటువంటి లోతైనటువంటి భావాలు ఉన్నాయి. అవి వివరించుకోవటానికి మనకు జ్ఞానం చాలదు. గనుక ఆయన చెప్తున్నాడు, ఆయన పాపియో కాదో నాకు తెలియదు, కానీ నేను గుడ్డివాడినై ఉంటుండగా నా కన్నులు తెరచాడు. అందుకు వారు
ఆయన నీకేం చేసిను అని మెల్లి అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే నీ కన్నుని ఎలాగే తెరిచిన నీ మరలా వాడిని అడుగుగా వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతే మీకు చెవులుండి కూడా చెవుడోళ్ళు, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళు అని ఇక్కడ యేసు ప్రభు కూడా చాలాసార్లు ఇచ్చిపోయి తిప్పారండి వాడిని. చూస్తున్నారు కానీ మీరు గుడ్డివారే, వింటున్నారు కానీ మీరు చెవిటివారే. అలాంటి వారు లేకపోలేదు ఇప్పుడు కూడా. వింటారు, చూస్తారు, అనుభవిస్తారు, లక్ష్యతత్వం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి మాట. మీరు ఎందుకు మరలా వినగోరుతున్నారు? మీరును ఆయన శిష్యులు ఒకటి కోరుతున్నారా ఏమి అని వారితో చెప్పాను అనను. అందుకు వారు, మీరే వాని శిష్యుడు, మేము మోసే శిష్యులు. మోసే శిష్యులు. మోసే ఎవరండి? దేవుని యొక్క శిష్యుడు. వీళ్ళు మోసే శిష్యులు అవుతారట. దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదు, కానీ మీరు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. ఆ గుడ్డివాడిని దూషించారు, దేవుణ్ణి దూషించారు. దేవుణ్ణి దూషించాడు, గుడ్డివాడిని దూషించాడు. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరచను. ఇదేంటయ్యా, మీరు బైబిల్ చదువుతున్నారు, భక్తులుగా మాట్లాడుతున్నారు, మీరు శాస్త్రులు, మరి మోసే సంగతి చెప్తున్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలీదా? మీరు నిజమైన భక్తులైతే మీకు తెలిసిపోతే నాకు మాత్రం గొప్ప ఆశ్చర్యం ఉంది అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్పారు? అయ్యో, వింటున్నారా మీరు? వింటున్నారా మీరు? పడుకుంటున్నారు. అక్కడ ఎవరు చెప్పారో సాక్ష్యం? గుడ్డివాడు. అందరు నాకు చూస్తున్నారు కానీ వినడం లేదన్నమాట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. గుడ్డివాడు కళ్ళు తెరిచినటువంటి వాడే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు, గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. మరి మరి ఆశ్చర్యమే అని ఆయనను ఆయన నా కన్నులు తెరచను అని చెప్పి దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవరైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల దేవునికి స్తోత్రం. ఇక్కడ గుడ్డివాడు చెప్పిన సాక్ష్యం చూడండి. దేవుడు పాపుల మాటలు విండయ్యా. దేవుడు పాపుల మాటలు విండు. అతను పాపి అంటారేంటి మీరు? దేవుడు పాపుల మాటలు వింటాడా? విండు. మంచివారి మాటలే వింటాడు. అని ఆ ప్రభువు గురించి వీడు చక్కని సాక్షి ఇస్తున్నాడు. యేసుని తెలిసి కళ్ళు ఎవరు తెరిచారంటే నాకు తెలియదు అంటున్నాడు. చూద్దాం కిందకి ఎలా వచ్చినట్లయితే, పుట్టి పుట్టి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టిన నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమి చేయనేరడని వారితో చెప్పాను. పిచ్చోళ్ళారా, దేవుని యొద్ద నుంచి ఆయన వచ్చాడయ్యా. దేవుని యొద్ద నుంచి రాకపోతే ఎట్లా చేయలేడు. ఎప్పుడైనా రోగం పుట్టింది మొదలుకొని పుట్టి వాడిని ఎవరైనా బాగు చేశారా? కుంటి వాళ్ళని ఎవరైనా బాగు చేశారా? కృష్టి వారిని ఇవన్నీ తెలిసాలి. తెలిసిండి కూడా దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు. అయితే ఈ పుట్టి గుడ్డివాడు చక్కని సాక్షి చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. అందుకు వారు నీవు కేవలము పాతివై పుట్టిన వాడవు, నీవు నాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణి వినిపించిరి. మూర్ఖపు మాటలు, సాతాను యొక్క క్రియలను నెరవేర్చగలిగినటువంటి వారు, సాతానికి స్నేహితులు, లోక ఆశలతో నిండుకున్నటువంటి వారు. గనుక నిజమైనటువంటి దేవుని శక్తిని పొందుకున్నటువంటి గుడ్డివాడిని ఏం చేశారండి? వెలివేశారు. వెలివేసిన తర్వాత ఇక్కడ పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ఎవరు అడిగారండి? యేసే.
ఎవరు అడిగారు? యేసే. ఎప్పుడైతే వానిని వెలివేశారని యేసు ప్రభువుకు తెలిసిందో వాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభువే. యేసు ప్రభువు వెళ్ళి ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే, పరిచయులు వానిని అంటే గుడ్డివాడిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ఆయనను అడిగాడు. ఎవరిని? గుడ్డివాడిని, చూపు పొందినటువంటి వాడిని. అప్పుడు అంటాడు గుడ్డివాడు, అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. ఇక్కడ ఒక ఇద్దరు ఇక్కడ ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? ప్రభువా. వింటున్నారా? ఆయన ఏమని పిలిచాడు ఈ గుడ్డివాడు? ప్రభువా. ఆయన నువ్వంటే గుడ్డివాడుగా ఉన్నావు, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని యేసు ప్రభు అడిగేటప్పుడు ప్రభువా అని పిలిచాడు. నన్ను బాగు చేసాడు యేసే అని చెప్పాడు. ప్రభువా అని పిలిచి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. నేను ఇది ఎంత మాట అండి? మంచి మాట లేకుంటే ఆయన బాధ పెట్టినటువంటి మాట? ఆయన మళ్ళీ అడుగుతున్నాడు గుడ్డివాడు. మంచి సాక్ష్యం చెప్పాడు, మంచిగా బాగా ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆయనకు ఈ ఒక్క మాట ప్రభువా అని పిలిచాడు గౌరవంగా. ఆయన ఎవరో నాకేటి తెలుసు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పారు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడుతున్నాడు ఆయనే అని చెప్పేటప్పుడు అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి అప్పుడు ఆయన మృక్కాడు. నేను విశ్వసించుతున్నానయ్యా అని ఆయనకి మనస్ఫూర్తిగా మొక్కడం జరిగింది. మొక్కడం జరిగిన తర్వాత అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితేనని చెప్పాను. చూచుచున్నవారు గుడ్డివారైపోవాలి. ఈ మాట చాలా మంచి మాట, లోతైన మాట. చూచుచున్నవారు ఏమైపోతారు? గుడ్డివారు. గుడ్డివారు ఏమవుతారు? చూస్తారు. ఆ గుడ్డివారై చూసేటప్పుడు వాళ్ళు తప్పనిసరిగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, పరలోకానికి వారసులు అవుతారు. అంటే ఈ మాట మీకు అర్థము దేవుడే చెప్పాలి. వీళ్ళరా గమనించండి, చూచుచున్న మీరు గుడ్డివారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ వింటున్నారు. ఈ మాటలు మీరు అడిగితే మళ్ళీ ఎంతమంది చెప్తారు? చెప్పగలరా? చూచుచున్న వారు గుడ్డివారు అయిపోవాలి. గుడ్డివారు చూచుతుండాలి అంటే వీళ్ళరా క్రైస్తవులమైనటువంటి మనము గ్రహిస్తుందని, హిందువులు ఎన్నడూ ఎరగనటువంటి వారు, దేవునినంటే తెలియనటువంటి వారు ఈ మాటలు విని గ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునిలో జీవిస్తున్నటువంటి మన జీవితాలు అలా ఉన్నాయి. ఈ పరిచయులు శాస్త్రులు చూస్తున్నారు, యేసు ప్రభువుని చూస్తున్నారు, కానీ వాళ్ళు గుడ్డివాళ్ళే. వాళ్ళు చూస్తున్నటువంటి వారా? గుడ్డివాళ్ళే. వాళ్ళు గుడ్డివాళ్ళే కనుక ఆ గుడ్డివాడు చూచాడు కనుక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పాడు. గుడ్డివాడు చూచాడు, అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పాడు. మాటలు మీ హృదయంలో మీకు అర్థమవును కాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూచుతున్నటువంటి వారంటే దేవుడిని తెలిసినటువంటి వారు. దేవుని తెలిసినటువంటి వారు మందమతులు అవుతున్నారు. దేవునిని తెలియనటువంటి వారు చక్కగా దేవునిని హృదయంలో భద్రపరుచుకుంటున్నారని అర్థం. ఈ కోవకు చెందినటువంటి వారు మనలో లేమా? కనుక ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. 40 ఏమంటున్నారు? ఆయన యొద్దనున్న పరిచయులలో కొందరు ఈ మాట విని, ఇక్కడ వాళ్ళకి అవమానం వచ్చింది. వాళ్ళకి అవమానం వచ్చి ఆ పరిచయులు అంటున్నారు, మేము గుడ్డివాళ్ళమా అంటున్నారు. అందుకు చూడండి, అంత చక్కని మాట చెప్పారు యేసు. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూపుతున్నామని మీరే చెప్తున్నారు. మీరు గుడ్డివారైతే పాపం లేకపోను. ఇది గుడ్డివాడు బాగుపడ్డాడు, విశ్వసించాడు. మీరు చూస్తున్నారు, మీరే చెప్తున్నారు నువ్వు చూస్తున్నామని. మీరు చూస్తుంటే కూడా గుడ్డివారే అంటే నన్ను తెలుసుకోలేదు మీరు, అంతే కదా?
నన్ను తెలుసుకోలేదు మీరు గుడ్డివారు, ఇది గుడ్డివాడు చూస్తున్నాడు కనుక వీడు తెలుసుకున్నాడు అని చెప్పుతూ ఏం చెప్పాడంటే, చూస్తున్నానని మీరు నీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగుని గాక. ప్రియులారా గమనించండి, అద్భుతమైనటువంటి మాటలను మన హృదయంలో భద్రపెట్టుకోవాలి. దేవుని ఆలయానికి వచ్చి మాటలు వింటున్నాం కానీ వినలేనటువంటి వారముగా ఉండకూడదు, చెవిటి వారముగా ఉండకూడదు, చూచుచూ గుడ్డి వారముగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలా? చూచుచూ దేవుని మాటలు గ్రహించి వారుగా దేవుణ్ణి చూచినటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణే మనం చూచినటువంటి వారముగా ఉండాలి. దేవుని మాటల్లో దేవుడు చూచినట్టే నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటివన్నీ కూడా మరి గమనించగలిగితే మరి ఈ మాటలు వింటే నీ దగ్గర ఆ బాధల నుంచి విడుదల ఇప్పుడే పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. గనుక గమనించండి ప్రియులారా, గుడ్డివాడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు, చక్కని సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువుని ఎంతో ఘనముగా సువార్త ప్రకటించాడు. అయినప్పటికీ కూడా నాకు తెలియదండి అన్నట్టు లాస్ట్లో మాట చెప్పేటప్పుడు, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా. ప్రప్రథముగా ఎవరిని చూశాడండి? పవిత్రుడిని, లోకరక్షకుడిని, సృష్టికర్తను ఆయన చూడగలిగాడు. చూసిన తర్వాత వెంటనే ఆయన దగ్గర పశ్చాత్తాపం పడి మొక్కుకున్నాడు. ప్రభువా నువ్వేనా అని మొక్కాడు. మొదటి నుంచి కూడా గౌరవిస్తున్నాడు. యేసు అని ఒకడు ఇచ్చాడు, బురద చేశాడు, నా కంటికి రాశాడు, కిలోయమని గోనెటికి వెళ్ళమన్నాడు, కడుక్కోమన్నాడు, శుద్ధుడినయ్యాను అని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఏదో ఒక రోజు చనిపోవలసినటువంటి అవసరత ఉంది. కనుక దేవుని మాటలు పట్టుకొని మన హృదయంలో భద్రపరుచుకొని రెడీగా ఉండాలి. కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండండి అని బైబిల్ అంతా చెప్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది వస్తూనే ఉంటుంది. ఇందాక మరి చూసినట్లయితే కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనంలో మనం ఒక మాట తీసి ముగించుకుందాం. దుష్టులను దేవుని మరచు మనుషులందరూ, దుష్టులను దేవుని మరికి ఇష్టం వచ్చినట్టు చూసారా, దేవుడి దగ్గరికి వస్తారు, వెళ్ళిపోతారు. అవునా కాదా? ఉన్నారా లేదా? అటువంటి వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు, ఏదో ప్రార్థన చేసినట్టు, అది చేసినట్టు, ఇది చేసి నిరూపిస్తారు, వెళ్ళిపోతారు. అటువంటి దుష్టులను, పాపులను ఎక్కడికి వెళ్తారు? మూసివేరు, పాతాళమునకు పోను. కానీ తర్వాత మాట, ఏంటి అలా చదువుతున్నారు? దుష్టులను, పాపులను పాతాళ లోకములకు వెళ్తారు, కానీ దుష్టులను దేవుని మరుచు జనులందరూ, ఒక మాట వదిలేసి ఒక మాట చదవడం కాదు, దుష్టులను దేవుని మరుచు జనులందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళమునకు దిగిపోవుదురు. దేవుని మరుచువారు, దుష్టత్వమును కలిగినటువంటి వారు, నాలో దుష్టత్వము లేదనుకుంటున్నా కానీ ఉంటారు. గనుక అటువంటి ఉంటే తీసి బయట పారేసిన తర్వాత పాతాళము అంటే ఏంటో ప్రకటన గ్రంథం చదివేటప్పుడు దాని గురించి చక్కగా వివరించుకుందాం. పాతాళం ఉంది, తర్వాత ఇంకేటి ఉందండి? పరదేశం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. వీటి గురించి మనము తర్వాత పాఠంలో చదువుకుందాం. మరి పాతాళం ఉంది, నరకం ఉంది. ఫస్ట్ నరకము, పాతాళము, పరదేశం ఉంది, పరలోకం ఉంది. ఈ 4 విషయాలు కూడా తర్వాత విపులంగా చక్కగా మనం బోధించుకుందాం నేర్చుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయంలో మాతో నువ్వు పలికినటువంటి మాటలు కొట్టుకొని పోకుండా, పరిశీలులాగే కఠిన హృదయములు కాకుండా నాయన మా హృదయాలను తెరిచి మేము నీకు అనుకూలమైనటువంటి సంతోషాన్ని సమకూర్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. మాటలు విన్నటువంటి వారిని అందరినీ కూడా దీవించాం.
నాయన మాటలు విన్నటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు తలలో ఉంచినటువంటి బిడ్డలందరినీ దీవించండి. నీ వెలుగులో ప్రకాశింపజేయండి. మేము పలికించినటువంటి మాట, ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకుంటూ నాయన మరి పుట్టుగుడ్డి వాడికి కళ్ళు తెరుచుకునేటువంటి మా దేవ, మా హృదయాలను కూడా తెరిచి మందమతులతో ఉన్నటువంటి మా హృదయాలను వెలిగించి మీరే ఘనత పొందుకోమని ఏ పరిస్థితి నామంలో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును.